ప్రేమ. ఎపిసోడ్ 252 మ్యారేజ్ క్యాన్సిల్. విజయ్ నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చాక పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కాని దామిని వల్ల తన హ్యాపీ మూడ్ మొత్తం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. దామినికి నిజంగానే మిస్క్యారేజ్ అయితే దానికి కారణం తనే అవుతుందని, ఖచ్చితంగా అందరూ తననే బ్లేమ్ చేస్తారని మనసులో అనుకుని భయంగా ఫీల్ అవుతుంది. దామిని మెట్లపై నుండి పడి రక్తం కారడంతో ఏం చెయ్యాలో తెలియక వెంటనే తన ఫోన్ను తీసి మిస్టర్ హ్యాండ్సమ్ అనే కాంటాక్ట్ ను సర్చ్ చేస్తూ కంగారుగా, ఆరెంజ్, ముందుగా విజయ్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతా అని అంటుంది. పవిత్ర విజయ్ కాంటాక్ట్ నంబర్ను తన ఫోన్లో సేవ్ చేసుకున్న పేరును వినగానే ప్రీతి చిన్నగా నవ్వింది. విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే, విజు, నేను మళ్ళీ ఒక ట్రబుల్లో ఇరుక్కున్నాను అని భయంగా వణుకుతూ మాట్లాడింది పవిత్ర. హే మధుశ్రీ, నువ్వు ముందు కొంచెం కామవ్వు, అసలేమైంది అని విజయ్ అడిగాడు. పవిత్ర జరిగిందంతా కొంచెంగా విజయ్కి వివరించింది. అంతా విన్నాక, ఓకే, నువ్వేం వరి అవ్వకు, నేనున్నాను కదా, ముందు నువ్వు ఇంటికి వచ్చేసేయ్, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని భరోసాగా చెప్పాడు. హా, ఓకే, బాయ్ అని చెప్పి పవిత్ర కాల్ కట్ చేసింది. విజయ్తో ఫోన్ మాట్లాడిన తర్వాత పవిత్ర చాలా బెటర్గా, రిలీఫ్డ్గా ఫీల్ అయ్యింది. కొంచెం కామ్ అయ్యాక పవిత్రకి అసలు వాళ్లు ఆ స్టోర్కి ఎందుకు వచ్చారో గుర్తుకు వచ్చింది. వెంటనే ప్రీతి వైపుకి తిరిగి, ఐఎమ్ సారీ ఆరెంజ్, అసలు నీకు రింగ్ చూస్ చేయడానికని వచ్చి ఫైనల్ గా నేను నాకు రింగ్ సెట్ చేసుకున్నాను, కానీ నీకు మాత్రం ఏం సెలెక్ట్ చేయలేదు అని బాధగా చెప్పింది. ఏం కాదలేవే, అయినా నేను మరీ అంత హరీలో ఏం లేను అని ప్రీతి నవ్వుతూ బదులిచ్చింది. లేదు, పద వెళ్ళి నీకొక రింగ్ సెలెక్ట్ చేద్దాం. నీకోసమని వచ్చి నీకు రింగ్ కొనకుండా వెళ్తే ఎలా? నేను నీకో సూపర్బ్ రింగ్ ను సెలెక్ట్ చేస్తా అని చెప్పింది పవిత్ర. తన మాటలకు ప్రీతి మళ్లీ నవ్వుతూ, చూడు పవి, ఈ స్టోర్లో నాకు 99% డిస్కౌంట్ వచ్చినా ఇక్కడున్న ధరలకు మిగిలిన 1% ను కూడా నేను పే చేయలేను. ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్ రింగ్ ను నేనిక్కడ మాత్రం కొనడం లేదు అని అంటుంది. సరే అయితే వేరే ఇంకేదైనా మంచి స్టోర్కి వెళ్లి చూద్దాం అని చెప్పింది పవిత్ర. పవిత్రను ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిది, లేదంటే తనకి దామిని, సూర్య వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ప్రీతి మనసులో అనుకుని, లేదు పవి, నాకు తెలిసి నువ్వు ముందు ఇంటికి వెళ్లిపోవడం బెస్ట్. 80 లక్షల రింగ్ చేతికి పెట్టుకుని ఇలా తిరగడం అంత సేఫ్ కాదు. నాకు రింగ్ ను తీసుకోవడానికి మనం ఇంకెప్పుడైనా షాపింగ్కి వెళ్దాం అని పవిత్రను కన్విన్స్ చేసింది ప్రీతి. సరే అయితే, కానీ నువ్వు నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్లేప్పుడు నాకు కంపల్సరీగా చెప్పు, నేనొచ్చి నీకు మంచి రింగ్ ను సెలెక్ట్ చేస్తాను అని చెప్పింది పవిత్ర. అలాగే, బాయ్ అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుని హక్ చేసుకుని అక్కడి నుండి బయలుదేరతారు. పవిత్ర డైరెక్ట్ గా హాస్పిటల్లో ఉన్న విజయ్, ఖుషీల దగ్గరకు బయలుదేరింది. ఇక హాస్పిటల్ కి వెళ్లే దారిలో పవిత్ర విజయ్ ని ఎలా అడ్రస్ చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తూ వెళ్ళింది. తనని బాయ్ ఫ్రెండ్ అనాలా లేదా ఫియాన్సీ అనాలా అని మనసులో అనుకుంటూ ముసిముసి నవ్వులతో, సిగ్గులతో ఎరుపెక్కిన తన బుగ్గలను ముట్టుకుంటూ విజయ్ ఆలోచనలతో హాస్పిటల్ కి చేరింది. ఒక డీప్ బ్రెత్ తీసుకుని తన హార్ట్ బీట్ ను కామ్ చేసుకుని మెల్లగా ఖుషీ వార్డ్ డోర్ ను ఓపెన్ చేసి ఒకసారి డోర్ ను నాక్ చేసింది. ఖుషీ ప్రశాంతంగా బెడ్ పై నిద్రపోతోంది. మరోవైపు విజయ్ ఖుషీ పక్కనే బెడ్ లో కూర్చుని అతని కాళ్ల మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో బిజినెస్ రిలేటెడ్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. తలుపు కొట్టిన సౌండ్ వినగానే అతను వర్క్ ను ఆపేసి తల పైకెత్తి చూశాడు. పవిత్ర లోపలికి రావడం చూడగానే ఇమ్మీడియట్ గా అతని ల్యాప్టాప్ ను క్లోజ్ చేసి, మధుశ్రీ, వచ్చేశావా అని రిలాక్స్డ్ గా అడిగాడు. విజయ్ కళ్లలోకి చూడగానే పవిత్ర హార్ట్ బీట్ ఒక్క సెకండ్ స్కిప్ అయినట్టు అనిపించింది. తన ప్రిన్స్ చార్మింగ్ వైపుకి రెప్ప కూడా వాల్చకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. విజయ్ పవిత్ర వైపుకి ఎంతో అఫెక్షనేట్ గా చూస్తూ ఒక స్మైల్ ఇచ్చాడు. పవిత్ర తన లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకున్న లవ్ ఫర్ ఎవర్ రింగ్ ను చూపిస్తూ, విజు, ఏంటిది? ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ అని అడిగింది. వాళ్ల కాన్వర్సేషన్ ఎప్పటిలాగే రొమాంటిక్ గా, అఫెక్షనేట్ గా ఉంది. పవిత్ర తను విజయ్ ను ముందుగా ఊహించుకున్న విధంగా అప్రోచ్ కాలేకపోయింది. ఫ్లర్టీ బిహేవియర్ తో విజయ్ ను రొమాంటిక్ గా పిలవాలని వచ్చేదారిలో చాలా ప్రాక్టీస్ చేసింది. కాని తీరా అక్కడికి వచ్చాక విజయ్ ను చూడగానే అంతా మర్చిపోయింది.
విజయ్ అతని చేతులను దాచి చిన్న పిల్లాడిలా తనను హగ్ చేసుకోమని పవిత్రకు సిగ్నల్ ఇస్తూ, మధు కమాన్ హగ్ మీ అని పవిత్ర చెవిలో మెల్లగా అన్నాడు. పవిత్ర వెంటనే విజయ్ను గట్టిగా హగ్ చేసుకుని, ఐ లవ్ యూ ఉదయ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అంది. విజయ్ కూడా ఐ లవ్ యూ టూ మధుశ్రీ అని అంటూ పవిత్రని అతని జీవితంలో కలుపుకునేంత గట్టిగా హగ్ చేసుకుని ప్రేమగా పవిత్ర తల మీద ముద్దు పెట్టాడు. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బావుండు అని ఇద్దరూ మనసులో ఫీల్ అవుతూ ప్రేమగా కొద్దిసేపటి వరకు అలాగే ఉండిపోయారు. తర్వాత విజయ్ మెల్లగా అతని పెదాలను పవిత్ర పెదాలకి జోడించి అతని ప్రేమను తన ముద్దు ద్వారా తనకి తెలిపాడు. ఆ రూమ్ మొత్తం వారి లవ్ వైబ్స్ తో నిండిపోయింది. మరోవైపు అదే హాస్పిటల్లో ఇంకో రూంలో దానికి ఆపోజిట్ వైబ్స్ తో నిండిపోయింది. దామిని కడుపులోని బిడ్డ చనిపోయింది. తను ఏదైతే జరగకూడదు అని అనుకుందో చివరకు అదే జరిగింది. సూర్య తనను వీలైనంత ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకునొచ్చి అడ్మిట్ చేసినా లాభం లేకపోయింది. డాక్టర్స్ కడుపులోని బిడ్డను కాపాడలేకపోయారు. మొదటి రోజు నుండి 5-6 నెలల వరకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్లో ఎంతో జాగ్రత్తగా ఉంటూ కడుపులోని బిడ్డకి మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తేనే మిస్క్యారేజ్ రాకుండా ఉంటుంది. కాని దామిని అసలు తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నార్మల్ వ్యక్తిలాగా బిహేవ్ చేస్తూ ప్రీతి పవిత్రలతో గొడవ పెట్టుకుని చివరకు మెట్ల మీద నుండి జారిపడి మిస్క్యారేజ్ అయ్యేలా చేసుకుంది. బెడ్ మీద నిరుత్సాహంగా పడుకుని ఉంది దామిని. ఆమె ముఖం పేల్గా మారిపోయింది. తన బాడీ చాలా వీక్ గా ఉంది. కాని తన కళ్లలో మాత్రం పవిత్రపై ఉన్న చిరాకు, కోపం, ద్వేషం పోలేదు. మధుశ్రీ, ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు అక్కడ లేకపోయుంటే నేను మెట్ల మీద నుండి కింద పడేదాన్నే కాదు. అప్పుడు నా కడుపులోని బిడ్డ బ్రతికే ఉండేది అని కోపంగా మనసులో అనుకుంది. తన కడుపులోని బిడ్డ చనిపోవడంతో పవిత్ర మీద ఉన్న ద్వేషం అంతకంతకూ పెరిగి ఎప్పటికీ తీరని ఒక పగలా మార్చుకుంది దామిని. తనకిలా జరగడానికి కారణం పవిత్రనే అని తనను బ్లేమ్ చేసింది. కాని అసలు తనకు మిస్క్యారేజ్ జరగడానికి కారణం తన ఈగో, ఆవేశమని యాక్సెప్ట్ చేయలేకపోయింది. పవిత్రపై తన రివెంజ్ ను ఎప్పటికైనా తీర్చుకుని తీరాలని ఫిక్స్ అయ్యింది. తన కడుపులోని బిడ్డ చాలా వీక్ గా ఉందన్న విషయం దామినికి ఆల్రెడీ తెలుసు. తన అమ్మ నీలాంబరి కూడా తనను హెచ్చరించింది. డాక్టర్ చెప్పినట్టు విని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకునుంటే అసలిలా జరిగేదే కాదు. ఇదంతా అటుంచితే అసలు జలసీతో పవిత్ర దారికి అడ్డుగా వెళ్లి తనను రెచ్చగొట్టకుండా ఉన్నా ఆమె బిడ్డ బ్రతికుండేది. బిడ్డ పుట్టకముందే చనిపోయిందన్న బాధ కన్నా తన ప్రెగ్నెన్సీ కోల్పోయిన కారణంగా ఎక్కడ సూర్య తనని వదిలేస్తాడేమో అన్న భయమే దామినిలో ఎక్కువై ఎలాగైనా సూర్యను తన లైఫ్ నుండి వెళ్లిపోకుండా జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యింది. వాళ్ళిద్దరూ వాళ్ల బెనిఫిట్స్ కోసం రిలేషన్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. తన కడుపులో బిడ్డ ఉన్న ఒకే ఒక్క కారణంతోనే వాళ్ల రిలేషన్ పెళ్లిగా మారి మరింత గట్టిపడింది. ఒకవేళ ఈ మిస్క్యారేజ్ వల్ల సూర్య తనను ఏ నిమిషంలో అయినా వదిలిపెట్టే అవకాశముందని దామిని ముందుగానే గెస్ చేసింది. సింపతి సంపాదించైనా సరే సూర్య తనను వదిలి వెళ్లిపోకుండా ఖచ్చితంగా పెళ్లి చేసుకునేలా చెయ్యాలని అనుకొని, సూర్య, నా బిడ్డ చనిపోయింది అని ఏడుస్తున్నట్టు డ్రామా చేసింది. ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, ముందు నీ ఆరోగ్యం బాగా చూసుకో, మంచిగా రెస్ట్ తీసుకో అని సూర్య తన వైపు కేరింగ్గా చూస్తూ బదులిచ్చాడు. జ్యువెలరీ స్టోర్లో పవిత్రపై ఉన్నంత కోపం ఇప్పుడు సూర్య ముఖంలో కనిపించడం లేదు. అతను ఆల్రెడీ కామ్ అయిపోయాడు. ఇక ఈ క్షణం ఆలోచించి చూస్తే సూర్యకి దామిని మీద ఎలాంటి ట్రూ ఫీలింగ్స్ లేవని అతనికి అర్థమయ్యింది. అసలు వాళ్ళు ఇద్దరూ తమ తమ పర్సనల్ బెనిఫిట్స్ కోసమే పెళ్లికి సిద్ధపడి ఇన్ని రోజులు పబ్లిక్ గా కపుల్స్ లా తిరిగారని సూర్య రియలైజ్ అయ్యాడు. అందులోనూ దామిని కడుపులో ఉన్న బిడ్డ అతని బిడ్డ కాకపోవడంతో మిస్క్యారేజ్ అయినప్పటికీ సూర్యలో అంత పెద్దగా బాధ కనిపించడం లేదు. సూర్య, నువ్వు నా కోసం ఆ మధుశ్రీ మీద రివెంజ్ తీర్చుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు అది నా లైఫ్ లోకి ఇంటర్ఫియర్ కాకుండా చెయ్యాలి. తను చేసిన పనికి, నేను సఫర్ అవుతున్న దానికి అంతకంతా తను సఫర్ అయ్యేలా చెయ్యాలి అని కసిగా చెప్పింది దామిని. హా, నేను చేయగలిగింది చేస్తాను దామిని, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అని కొంచెం కూడా బాధ అనే ఎక్స్ప్రెషన్ లేకుండా చాలా నార్మల్ గా బదులు ఇచ్చాడు సూర్య. అతని మాటల్లో అసలతనికి దామినిపై ఎటువంటి అఫెక్షన్ లేదు అన్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది.
సూర్యకి కూడా ఈ విషయంలో పవిత్ర తప్పు పట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. దామిని పవిత్ర దగ్గరికి వెళ్లి ఆ రింగ్ కోసం గొడవ పడి ఉండకపోతే తను మెట్ల మీద నుండి జారి కిందపడి మిస్క్యారేజ్ అయ్యేదే కాదు. అతను చెప్పినట్టు దామిని వేరే రింగ్ చూస్ చేసుకున్నా ఇదంతా జరిగి ఉండేది కాదు. తప్పంతా దామినీదే అని సూర్య మనసులో ఫీల్ అయ్యాడు. సూర్య, ఇప్పుడు నా బిడ్డ చనిపోయింది కదా, మరి మన పెళ్లి సంగతేంటి అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి సూర్య చెయ్యి పట్టుకుని అడిగింది దామిని. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెయ్యి మెల్లగా విడిపించుకొని సూర్య బదులిచ్చి టాపిక్ ను ఎండ్ చేశాడు. సూర్య అతని మనసులోని ఇంటెన్షన్స్ తో చాలా క్లియర్ గా ఉన్నాడు. యాక్చువల్ గా సూర్యకి దామినిని పెళ్లి చేసుకోవాలన్న ఇంటెన్షనే లేదు. ఇక కడుపులోని బిడ్డ చనిపోవడంతో సూర్యను పెళ్లి చేసుకోవడానికి మిగిలిన ఏకైక కారణం కూడా దామిని కోల్పోయింది. ఇప్పుడు దామిని కడుపులో బిడ్డ కూడా లేకపోయేసరికి ఇక ఈ పెళ్లిని బ్రేక్ చేసే సమయం వచ్చిందని సూర్య ఫిక్స్ అయ్యాడు. అతని చేతికి ఆల్రెడీ గ్లోబల్ రేడియంట్ కంపెనీ చిక్కింది. ఇక మిగిలిందల్లా కేవలం కుటుంబ వారసత్వం మాత్రమే. దానికి కూడా ఏదో ఒక ప్లాన్ వేసి ఆస్తి సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అతని డ్రీమ్స్ ను దామిని లేకున్నా కూడా అతను ఫుల్ఫిల్ చేసుకోగలడు అని సూర్య ఫీల్ అయ్యి ఇక దామిని వల్ల వచ్చే బెనిఫిట్ కూడా ఏం లేదని రియలైజ్ అవుతాడు. దామిని, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో. నేను ఆల్రెడీ నీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్లు కొద్దిసేపట్లో ఇక్కడ ఉంటారు. నేనొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి వెనక్కి తిరిగాడు సూర్య. సూర్య ప్లీజ్ వెళ్ళిపోకు అని దామిని ఎంత అరిచినా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సూర్య. ఈ క్షణంలో దామినికి అర్థమయ్యింది సూర్య ఎంత క్రూయల్ పర్సన్ అని. అతనికి తన కంపెనీ మీద కంట్రోల్ వచ్చేందుకు హెల్ప్ చేసింది దామిని. కాని ఇక తనతో ఎలాంటి ఉపయోగం లేదని తెలియగానే ఆమెను సూర్య సింపుల్ గా వదిలేశాడు. సామ్రాట్ను వదిలేసి సూర్యతో రిలేషన్ స్టార్ట్ చేశాక అతని పెళ్లి చేసుకుని ఒక లగ్జరియస్ లైఫ్ గడపొచ్చు అని కలలు కనింది దామిని. కాని చివరికి మొత్తం స్టోరీ మొదటికి వచ్చింది. దామినికి ఓడిపోవడమంటే అస్సలు ఇష్టముండదు. అలాంటిది తను ఓడిపోయిందన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక కోపంతో టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ నేల మీదకి విసిరేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన దామిని అసిస్టెంట్ రాజు లోపల నుండి ఏవో పగులుతున్న శబ్దాలు విని వెంటనే డోర్ ఓపెన్ చేసి అతను ముందున్న సీన్స్ ను చూసి షాక్ అయ్యి దామిని ప్లీజ్ కామ్ అవ్వు అని అరిచాడు. రాజును చూశాక దామిని రాజు అని అతని చెయ్యి పట్టుకుని బోరున ఏడ్చింది. ఏడ్వకు, అసలేమైంది? ఈ గాయాలన్నీ ఏంటి? నీకు మిస్క్యారేజ్ అవ్వడమేంటి? అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యావు అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. రాజు ప్రశ్న విని దామిని షాక్ అయ్యింది. తను ప్రెగ్నెంట్ అని, ఇప్పుడు తనకు మిస్క్యారేజ్ అయ్యిందని ఇంకా తను ఎవ్వరికీ చెప్పలేదు. అందుకే ఆశ్చర్యంగా రాజు ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. ప్రేమ ఎపిసోడ్ 253 గుడ్ బై. దామిని కోపంతో టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ నేలమీదికి విసిరేయడంతో ఏవో పగులుతున్న శబ్దాలు విన్న దామిని అసిస్టెంట్ రాజు వెంటనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూస్తాడు. అప్పటికే చాలా గాయాలతో వీక్ గా బెడ్ మీద పడుకొని ఉన్న దామినిని చూసి తన దగ్గరికి వెళ్లి దామిని నువ్వు ముందు కామవ్వు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యావు? నీకు మిస్క్యారేజ్ అవ్వడమేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. దామిని షాక్ అయ్యి ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. దామిని తన అసిస్టెంట్ రాజుకి కేవలం తను హాస్పిటల్లో ఉన్నట్టు మాత్రమే చెప్పింది కాని మిస్క్యారేజ్ అయిన విషయం తనింకా ఎవ్వరికీ చెప్పలేదు. ఇంతలోనే అతనికి విషయం ఎలా తెలిసిందో దామినికి అర్థం కావడం లేదు. నాకేంటి, ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. నీకు బేబీ మిస్క్యారేజ్ అయినట్టు ఆల్రెడీ న్యూస్ లో టెలికాస్ట్ అవుతోంది అని అన్నాడు రాజు. ఏంటి, న్యూస్ లో వచ్చిందా? ఏమని అంటూ రాజుని ఆశ్చర్యంగా అడిగింది దామిని. నువ్వింకా చూడలేదా? ఇదిగో చూడు అని రాజు అతని ఫోన్ను బయటికి తీసి అందులోని న్యూస్ ను దామినికి చూపించాడు. దామిని మిస్క్యారేజ్ గురించి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అది మీడియా వాళ్లకి పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారింది. దామిని తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికీ చెప్పకుండా నార్మల్ గానే ఉంటూ ఎప్పటిలాగే షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ హెల్త్ ను సరిగ్గా పట్టించుకోకుండా
తన నిర్లక్ష్యం వల్లే కడుపులోని బిడ్డను కోల్పోయిందని న్యూస్లో ప్రచారం చేయడం జరిగింది. న్యూస్ చదివిన వెంటనే రాజు చేతిని గట్టిగా పట్టుకొని, ఇది నిజం కాదు, ఇదంతా అబద్ధం, నాకిలా జరగడానికి కారణం ఆ మధుశ్రీ, తనే నా కడుపులోని బిడ్డను చంపేసింది, తనే దీనికి కారణం అని చాలా ఆవేశంగా అరిచింది దామిని. దామినికి పవిత్ర అంటే అస్సలిష్టం లేదని రాజుకి ముందు నుండే తెలుసు. ఏది జరిగినా అందులో పవిత్రను ఇరికించాలని చూసే దామిని ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని అనుకుంటాడు రాజు. నేనబద్ధం చెప్తున్నాననుకుంటున్నావా? ఆ మధుశ్రీ నన్ను నిజంగానే మెట్ల మీద నుండి తోసేసింది. నేను మెట్ల మీద నుండి కింద పడ్డం వల్లే నా బిడ్డ చనిపోయింది, దానికి కారణం తనే అని దామిని ఎంత చెప్పినా రాజు కన్విన్స్ కాలేదు. పైకి సరే అంటూ నమ్మినట్టు నటించాడు. ప్రతిసారి పవిత్రను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేసి ఫైనల్ గా ఇప్పుడు నిజం చెప్పినా నమ్మలేని స్థితికి తనను తాను దిగజార్చుకుంది దామిని. ఇది ఖచ్చితంగా ఆ మధుశ్రీ పని అయ్యుంటుంది. తనే మీడియాకు డబ్బులిచ్చి ఇలా ఫేక్ స్టోరీ క్రియేట్ చేయించి నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేయిస్తోంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే తనిలా చేస్తోంది అని కోపంగా అంటుంది. దామిని మైండ్ చాలా గందరగోళంగా మారిపోయింది. బెడ్ మీద నుండి మెల్లగా పైకి లేచి రాజు చేతిని పట్టుకొని డోర్ వైపుకి నడుస్తూ ఆవేశంగా, పద, తొందరగా వెళ్లి ప్రెస్ కి అసలు నిజమేంటో చెప్దాం. ఆ మధుశ్రీ నాపై రివెంజ్ తీసుకోవడానికి నన్ను మెట్లపై నుండి తోసేసిందని రిపోర్ట్ చేద్దాం. ఈసారి తనను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టేదే లేదు. తనన్నిటినీ కోల్పోయి రోడ్డు మీద పడేలా చేస్తాను అని ఫ్రస్ట్రేటెడ్ గా చెప్పింది. రాజుకి దామిని నిజస్వరూపమేంటో బాగా తెలుసు. తను చేసిన మోసాలు, తప్పులు గురించి తెలిసినా వాళ్ల ఫ్రెండ్షిప్ మీద ఉన్న గౌరవంతో ఆమె ఇలా నిస్సహాయ స్థితిలో ఉంటే చూడలేకపోయాడు. సరే, మనం ఆ విషయం గురించి తర్వాత రిపోర్ట్ చేద్దాం. కాని ముందు నువ్వు నీ ఆరోగ్యం గురించి పట్టించుకో. కొద్ది రోజులు ఎక్కడికి కదలకుండా రెస్ట్ తీసుకో. నీ ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని దామినిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు రాజు. రాజు మాటలకు కోపంగా చూస్తూ, తర్వాత ఏంటి తర్వాత? నేను చెప్పేది నీకసలు అర్థం అవ్వట్లేదా? తర్వాత అనేది లేదు. నా కడుపులోని బిడ్డ చనిపోవడంతో సూర్య నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నీకేం తెలుసు తర్వాత అని అంటున్నావు? నువ్వొక యూస్లెస్ ఫూల్వి, దేనికి పనికిరావు. మళ్ళీ ఇంకెప్పుడూ నాకు కనపడకు. ఇలా నన్ను ఇబ్బంది పెట్టకు. ఇక నుంచి వెళ్ళు అని గట్టిగా అరిచి రాజును చాలా దారుణంగా ఇన్సల్ట్ చేసింది దామిని. ఇలా తన కోపాన్ని రాజు మీద చూపించడం ఇది మొదటిసారేం కాదు. రాజు ఆమె గురించి వరి అవుతూ తను రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఆపాలని చూసిన ప్రతిసారి తన కోపాన్ని అతని మీద చూపిస్తూ అతన్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉండేది దామిని. కాని ఈసారి రాజు ఇదంతా తట్టుకోలేకపోయాడు. దామిని వైపు కోపంగా చూస్తూ, సరే, నేనొక యూస్లెస్ ఫూల్ని కదా, నాకు బాగా అర్థమయ్యింది. నువ్వు ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా పోనీలే అని అనుకుంటూ సైలెంట్ గా ఉన్నందుకు నేనొక వెధవను అని నాకు బాగా గుర్తు చేశావు. ఎలాగో నిన్నిక బోధ చెయ్యొద్దు అని చెప్పావు కదా, అలాగే నువ్వు కోరుకున్నట్టే కానిద్దాం. నేనిక మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ను బ్రేక్ చేస్తున్నా. గుడ్ బై అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు రాజు. రాజు వెళ్లిపోయాక ఫైనల్ గా దామినికి అర్థమయ్యింది, తను ఒక కేపబుల్ అసిస్టెంట్ ను మాత్రమే కాదు, ఒక కేరింగ్ ఫ్రెండ్ ను పోగొట్టుకుంది అని. వెంటనే తను హాస్పిటల్ వార్డ్ నుండి నీరసంగా ఆయాసపడుతూ బయటికి వచ్చి, రాజు, ప్లీజ్ వెళ్లకు, రాజు అని అరిచింది. కాని ఏం లాభం? రాజు అప్పటికే కోపంతో బయటికి వెళ్లిపోయాడు. ఇక లిఫ్ట్ ఆల్రెడీ కిందికి వెళ్లిపోవడంతో వేరే ఆప్షన్ లేక దామిని మెట్ల మీద నుండి కిందికి వెళ్లడానికి ప్రయత్నించింది. అప్పటికే చాలా వీక్ గా ఉన్న దామిని సరిగ్గా నడవలేక మళ్లీ మెట్ల మీద నుండి స్లిప్ అయ్యి పైనుండి కింది వరకు దొర్లుకుంటూ పడిపోయింది. తల గోడకు ఫోర్స్ గా తగలడంతో ఆమె తల నుండి రక్తం ధారలుగా కారుతోంది. ఆమె బాడీ, మెట్లు ఇంకా ఫ్లోర్ మొత్తం ఆమె రక్తపు మరకలతో నిండిపోయింది. తను ఎటూ కదల్లేక హెల్ప్ హెల్ప్ అని చాలా నీరసంగా అరిచింది. అప్పుడే అక్కడికి ఎంటర్ అయిన కొంతమంది రిపోర్టర్స్ ఆమె దగ్గరికి వచ్చి నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను ఫోటోస్ తీశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి ఇన్ఫార్మ్ చేయడంతో మళ్లీ తనను రెండవసారి ఈఆర్ రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. రెండవసారి కింద పడ్డంతో దామిని యూట్రస్ నుండి చాలా ఎక్కువగా బ్లీడింగ్ అయింది. ఇక తన లైఫ్ ను సేవ్ చెయ్యాలంటే మిగిలిన దారి యూట్రస్ ను రిమూవ్ చేయడమే అని డాక్టర్లు నిర్ధారించి
తన ఫ్యామిలీ మెంబర్స్ కు ఇన్ఫార్మ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఖుషి నిద్ర లేవగానే పవిత్ర, విజయ్ తనకు ఇరువైపులా కూర్చుని తలను మాత్రం బెడ్ మీద పెట్టి పడుకొని ఉన్నారు. ఖుషికి ఆ సీన్ చూడడానికి చాలా నచ్చింది. తన అమ్మ, నాన్న మధ్యలో తను పడుకోవాలన్న తన కోరిక తీరడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్నగా నవ్వుతూ తన చిట్టి చేతులతో వాళ్ల చేతులను గట్టిగా పట్టుకుంది. ఆ చిన్న అలజడికే పవిత్ర, విజయ్ చక్కున నిద్రలేచారు. ఖుషి బేబీ, నువ్వు నిద్ర లేచావా అని తన తలపై నిమురుతూ అడిగింది పవిత్ర. హా, అవును మమ్మీ అని అంటూ, మమ్మీ, డాడీ, గుడ్ మార్నింగ్ అని జాయ్ఫుల్ గా వాళ్లను గ్రీట్ చేసింది ఖుషి. గుడ్ మార్నింగ్ చెర్రీ అని చెరో బుగ్గపై ముద్దు పెడుతూ ఖుషిని గ్రీట్ చేశారు పవిత్ర, విజయ్. మమ్మీ, మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? ఈ రోజు వెళ్దామా అని ఖుషి ఆతృతగా అడిగింది. పవిత్ర ఖుషి బుగ్గలను ప్రేమగా నిమురుతూ, లేదు బేబీ, ఇప్పుడే కాదు, ఇంకో 2 రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి. నీ తల మీద తగిలిన దెబ్బ అప్పుడే పూర్తిగా తగ్గుతుంది. తర్వాత మనందరం ఇంటికి వెళ్ళొచ్చు. జస్ట్ ఇంకో 2 డేసే, ఓకేనా అని ఖుషిని కన్విన్స్ చేసేందుకు ట్రై చేసింది పవిత్ర. ఖుషి ఇంకా 2 రోజులు అక్కడే ఉండాలని విన్నాక కొంచెం డిసప్పాయింటెడ్ గా ముఖం పెట్టింది. తనకు హాస్పిటల్లో ఉండాలని ఏమాత్రం లేదు. అక్కడ ఒకే చోట ఒకే బెడ్ మీద ఉండేసరికి ఖుషి చాలా బోరింగ్ గా ఫీల్ అవుతుంది. మమ్మీ, అయితే నువ్వు నా తల మీద ఒక కిచ్ పెట్టు, అప్పుడు తొందరగా దెబ్బ తగ్గిపోతుంది. మనం ఇంటికి తొందరగా వెళ్లిపోవచ్చు అని ఎంతో క్యూట్ గా అంటుంది ఖుషి. సరే, నేను ముద్దు పెడతాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఇంకో 2 డేస్ బుద్ధిగా గుడ్ గర్ల్ లాగా ఇక్కడే ఉండాలి అని పవిత్ర చెప్పగానే సరే మమ్మీ అని ఒప్పుకుంది ఖుషి. ఎప్పటిలా పవిత్ర తనకు ముద్దు పెట్టగానే తన దెబ్బ త్వరగా మానిపోయి వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు అని అనుకుంటుంది. పవిత్ర ప్రేమగా ఖుషిని తన ఒడిలోకి తీసుకొని తలమీద ముద్దు పెట్టింది. హే మమ్మీ, నా దెబ్బ తగ్గిపోయింది, నాకు నొప్పి వేయడం లేదు అని ఎక్సైటెడ్ గా చెప్పింది ఖుషి. ఖుషి మాటలకు విజయ్ మనసు బాధతో నిండిపోయింది. తన కూతురికి ఇక్కడ బోర్ కొడుతుందని అర్థం చేసుకుని, చెర్రీ, మమ్మీకి ఈరోజు ఆడిషన్ ఉంది. మమ్మీ ఆడిషన్ కి వెళ్లగానే నేను జాక్ ను, రాహుల్ ను ఇక్కడికి పిలుస్తాను, ఓకేనా? నువ్వు వాళ్లతో హ్యాపీగా ఆడుకోవచ్చు అని అంటాడు. వావ్ డాడీ, సూపర్, తొందరగా పిలువు అని ఎక్సైటెడ్ గా ఖుషి అరుస్తూ పవిత్ర వైపుకి తిరిగి, మమ్మీ, నువ్వు తొందరగా ఆడిషన్ కి వెళ్ళిపో, నన్ను డాడీ చూచుకుంటాడు అని క్యూట్ గా నవ్వుతూ అంటుంది. ఖుషి చిలిపిదనానికి పవిత్ర కూడా నవ్వుతూ ఆడిషన్ కి వెళ్లడానికి రెడీ అయింది. తను వెళ్లే ముందు, మధుశ్రీ, ఇది తీసుకుని వెళ్ళు అని పవిత్రకి ఒక షాపింగ్ బ్యాగ్ ఇచ్చాడు విజయ్. ఏంటది అని పవిత్ర ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక వైట్ డ్రెస్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నీకు ఆడిషన్ కి ఇవి హెల్ప్ అవ్వచ్చు అని అన్నాడు విజయ్. పవిత్ర ఆ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి అవి రోసియో కంపెనీ ఆడిషన్ డాక్యుమెంట్స్ అని రియలైజ్ అయ్యి చిన్నగా నవ్వుతూ థాంక్యూ అని చెప్పి విజయ్ బుగ్గ మీద ఒక రొమాంటిక్ ముద్దు పెట్టి ఆడిషన్ కి బయలుదేరింది. మరోవైపు దామిని కళ్లు తెరవగానే తన పక్కన ఆమె పేరెంట్స్ కూర్చొని ఉండడం గమనించింది. దామిని మేల్కోవడం చూసిన నీలాంబరి, దామిని, ఇప్పుడెలా అనిపిస్తోంది? నొప్పేమైనా ఉందా అని ఎంతో దిగులుగా అడిగింది. దామిని పరిస్థితిని చూసి ఏడ్చి ఏడ్చి నీలాంబరి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అమ్మా, నాన్నా అని అంటూ తన పేరెంట్స్ ను చూసి బెడ్ మీద నుండి లేవడానికి ట్రై చేసింది. కాని తన కడుపులో సడన్ గా విపరీతమైన పెయిన్ రావడంతో తిరిగి వెనక్కి పడిపోయింది దామిని. దామినిని సరిగ్గా పడుకోబెడుతూ, నువ్వు కొంచెం మెల్లగా రియాక్ట్ అవ్వడం నేర్చుకో, నీకిప్పుడే సర్జరీ అయింది కాబట్టి ఎక్కువగా కదలకుండా ఉంటేనే నీకు మంచిది అని కంగారుగా చెప్తుంది నీలాంబరి. అమ్మా, నా బిడ్డ అని బోరున ఏడుస్తూ బాధపడింది దామిని. తన అమ్మ చెప్పిన మాటలను పట్టించుకోకుండా బిడ్డను కాపాడుకోలేకపోయానని చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యింది. ముందు బాధపడ్డం ఆపేయ్, నీ యూట్రస్ ను డాక్టర్లు పూర్తిగా తీసేశారు కాబట్టి ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా అని అంటూ
నీలాంబరి ఏం ఆలోచించకుండా చెప్పేలోపే మోహనకృష్ణ ఆమె నోరును మూసేస్తాడు. కాని అప్పటికే మెయిన్ మ్యాటర్ నీలాంబరి చెప్పడంతో దామినికి విషయం తెలిసిపోయింది. అమ్మా, ఏమన్నావు? నా యూట్రస్ ను తీసేశారా అని షాక్ అవుతూ అడిగింది దామిని. లేదు లేదు లేదు, నువ్వు తప్పుగా విన్నావు. కాదు, నేను తప్పుగా చెప్పాను. నీ యూట్రస్ కి ఏం కాలేదు, జస్ట్ కొంచెం బ్లీడింగ్ ఎక్కువయిందని చెప్పారు అని తడబడుతూ నిజాన్ని సరిగా కప్పిపుచ్చలేకపోయింది నీలాంబరి. నాన్నా, నువ్వైనా నిజం చెప్పు, నాకు చేసిన సర్జరీ ఏంటి అని సీరియస్ గా అడిగింది దామిని. దామిని ప్లీజ్, నువ్వు కొంచెం కామవ్వు. నువ్వు బ్రతకాలంటే వేరే ఆప్షన్ లేదు అని అనేసరికి మేము ఒప్పుకోవాల్సొచ్చింది అని బాధగా అన్నాడు మోహనకృష్ణ. ఎందుకు? ఎవరి పర్మిషన్ తీసుకుని డిసైడ్ అయ్యారు? నా యూట్రస్ ను ఎందుకు తీసేశారు అని దామిని పెద్దగా అరుస్తూ కోపంతో బెడ్ మీద నుండి కిందకు దిగడానికి ప్రయత్నించింది. దామిని ప్లీజ్ కదలకు, నువ్వు ఎక్కువగా కదిలితే మళ్లీ బ్లీడింగ్ అయ్యే అవకాశముంది, అది నీ ప్రాణానికి ప్రమాదం అని నీలాంబరి తన కూతురిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎంత చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్న దామినిని ఎలా కంట్రోల్ చెయ్యాలో తెలియక మోహనకృష్ణ స్టాప్ ఇట్ దామిని అని అరిచి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఉప్పెనంత ప్రేమ. ఉప్పెనంత ప్రేమ ఎపిసోడ్ 254 జస్ట్ బిగినింగ్. తన యూట్రస్ ను తీసేశారని తెలియగానే దామిని షాక్ అయ్యి బెడ్ మీద నుండి పైకి లేవడానికి ప్రయత్నించింది. నీలాంబరి మోహనకృష్ణ ఎంత చెప్పినా పట్టించుకోకుండా పిచ్చి పట్టిందానిలా ప్రవర్తించడంతో మోహనకృష్ణ తనను కంట్రోల్ చేయడానికి గట్టిగా ఆమె చెంప మీద కొట్టాడు. దామిని షాక్ అయ్యి తన నాన్న వైపుకి చూసింది. చిన్నప్పటి నుండి ఇంతవరకు ఎన్నడూ మోహనకృష్ణ కోపంతో తనపై చెయ్యి కూడా పైకి లేపలేదు. అలాంటిది మొదటిసారి తనను గట్టిగా లాగిపెట్టి చెంప మీద కొట్టడంతో దామిని ఒక్కసారిగా షాక్ అయింది. తన కళ్లలో నీళ్లు తిరిగాయి. దామిని ఏడుస్తూ నాన్నా, నన్నెందుకు కొట్టావు అని ప్రశ్నించింది. చెప్తుంటే నీకర్థం కావడం లేదా? కొంచెం ప్రశాంతంగా ఉండు. ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. నువ్వు నా కూతురివేనా అసలు? నువ్వు కోల్పోయింది జస్ట్ కడుపులో ఉన్న బిడ్డను మాత్రమే కాదు, నీ గర్భసంచిని కూడా. ఇలా ఏడుస్తూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తే పోయింది తిరిగొస్తుందా? నా కూతురిలా ఒక యూస్లెస్ పర్సన్ గా మారుతుందని నేనస్సలు ఊహించలేదు అని కోపంగా అన్నాడు మోహనకృష్ణ. దామిని తన నాన్న మాటలు విన్నాక ఇంకా ఎక్కువగా ఏడ్చింది. మోహనకృష్ణ ఇక ఏం చేయలేక, ఇదంతా మన కర్మ, మనం చేసిన పాపాలకు కలిగిన శాపాలివి అని బాధగా అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతని ఫ్యామిలీకి గత కొన్ని రోజులుగా అస్సలు కలిసి రావడం లేదు. ఫస్ట్ మోహనకృష్ణ ఆల్మోస్ట్ తన కెరియర్ ను స్పాయిల్ చేసుకునే స్టేజ్ కి వెళ్లాడు. సూర్యాను అడ్డు పెట్టుకుని తాను బెస్ట్ డైరెక్టర్ కావచ్చు అన్న అతని ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అతను డైరెక్ట్ చేసిన మూవీస్ రిలీజ్ అవ్వకముందే ఏదో ఒక కారణంతో క్యాన్సిల్ అయ్యాయి. ఇక అతని కంపెనీ విషయానికి వస్తే అంతా బానే ఉంది అని అనుకుంటూ ఉండగా సడన్ గా ఒకరోజు షేర్ హోల్డర్స్ అందరూ వాళ్ల షేర్స్ ను విత్డ్రా చేసుకుని కంపెనీను ఖాళీ షెడ్లా మార్చేశారు. మరోవైపు అతని భార్య నీలాంబరి కిట్టి పార్టీలకు వెళ్లి కార్డ్స్ ఆడుతూ ఎక్సెసివ్ గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ అయింది. నోబెల్ వారంటీ ఉండేసరికి 15 రోజులు పోలీస్ స్టేషన్లో లాకప్ అయ్యి ఊచలు లెక్కబెట్టి 2 రోజుల క్రితమే రిలీజ్ అయ్యింది. ఇక ఇన్ని బ్యాడ్ లక్స్ తర్వాత సడన్ గా తన కూతురికిలా యాక్సిడెంట్ అయ్యి కడుపులోని బిడ్డ మిస్క్యారేజ్ అయ్యిందంటూ ఫోన్ రావడంతో అక్కడికి వచ్చి చూస్తే దామిని తన చేష్టలతో కడుపులోని బిడ్డ, యూట్రస్ తో పాటు తన కుటుంబం మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యాను కూడా పోగొట్టుకుంది. దాంతో మోహనకృష్ణ మనసులా లేదు. ఇదంతా మనం చేసిన కర్మ ఫలితం అని అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు మోహనకృష్ణ. గతంలో పవిత్రను మెట్ల మీద నుండి కావాలనే తోసేసింది దామిని. ఇక ఇప్పుడు తను 2 సార్లు మెట్ల మీద నుండి జారి పడిపోయింది. మరోవైపు అనుపమను రాంగ్ గా ఫ్రేమ్ చేసి తనకు ఆపరేషన్ చేయించి ఆమె యూట్రస్ ను రిమూవ్ చేయించాలని చూసింది. కాని అనుపమ ఆ డేంజర్ నుంచి తప్పించుకొని బయటపడింది. ఇక న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నట్టు దామిని తన యూట్రస్ ను, కడుపులోని బిడ్డను కోల్పోయింది. జస్ట్ ఒక రింగ్ కోసం ఆవేశంతో
తన లైఫ్ నే నాశనం చేసుకుంది దామిని. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వరుసగా జరగడం చూసి దీని వెనుక ఎవరో ఉండి కావాలనే ఇదంతా చేయిస్తున్నారేమో అన్న డౌట్ మోహనకృష్ణకు చాలాసార్లు వచ్చింది. అతని కుటుంబానికి జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కోయిన్సిడెంటల్ గా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతోందన్న అనుమానంతో ఎంత డబ్బు ఖర్చయినా పర్లేదు అని కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ ను డిటెక్టివ్స్ ను హైర్ చేసుకున్నాడు మోహనకృష్ణ. కానీ దీని వెనుక ఉన్నది పవిత్ర ఫియాన్సీ విజయ్ అని గెస్ చేయలేకపోయాడు. అతనికి ప్రాణానికి ప్రాణమైన పవిత్ర కోసం న్యాయ పోరాటం చేస్తున్నాడు విజయ్. పవిత్రను టార్చర్ చేసిన ఆ కుటుంబం మొత్తానికి బాధ, కష్టమంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు. కానీ ఇదంతా విజయ్ ప్లాన్లో జస్ట్ బిగినింగ్ మాత్రమే. మరోవైపు పవిత్ర ఆడిషన్ జరుగుతున్న ప్లేస్ కి బయలుదేరింది. విజయ్ ఇచ్చిన డ్రెస్, డాక్యుమెంట్స్ తనకు చాలా హెల్ప్ అయ్యాయి. డాక్యుమెంట్స్ లోని స్క్రిప్ట్ ను చదివి అదే ఆడిషన్ లో పర్ఫార్మ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. ఆడిషన్ హాల్లో ఒక మూలన యాక్టర్ అనసూయ, అలాగే ఇంపీరియల్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీ దివ్యా దీక్షన్ కూర్చుని ఉండడం గమనించింది పవిత్ర. దివ్యా దీక్షన్ ఒక ఫేమస్ సెలబ్రిటీ. తను సంజు ప్రియాకి చెల్లెలి వరుస అవుతుంది. తన అసలు పేరు దివ్యదర్శిని. కాని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును దివ్యా దీక్షన్ గా మార్చుకుంది. అనసూయ, దివ్య ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఆడిషన్ గురించి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా డిస్కస్ చేసుకుంటున్నారు. అనసూయ సడన్ గా ఆడిషన్ కి వచ్చిన వారిలో పవిత్ర ఉండడం చూసి, హే దివ్య, నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? అటు చూడు ఎవరు వచ్చారో, మధుశ్రీ అని వెటకారంగా నవ్వుతూ అంటుంది. అవును, తను మధుశ్రీయే. తను కూడా ఆడిషన్ కోసమే వచ్చిందా అని ఆసక్తిగా అడిగింది దివ్య. దివ్య ప్రతిరోజు తన ఫ్రెండ్స్ ద్వారా మధుశ్రీ గురించి తెలుసుకుంటుంది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఫాస్ట్ గా ఫేమస్ అయిన ఆర్టిస్ట్ గా పవిత్ర గురించి చాలా మంది తనకి చెప్పేవారు. పవిత్ర ప్లెయిన్ గ్రే కలర్ హుడీ వేసుకుని ఎలాంటి యాక్సెసరీస్ లేకుండా చాలా సింపుల్ గా ఉంది. అక్కడికి ఆడిషన్ కోసం వచ్చిన వారంతా గ్లామరస్ డ్రెస్సెస్ వేసుకుని జ్యువెలరీతో మెరిసిపోతూ ఉంటే పవిత్ర మాత్రం ఏదో పేదరికంలో ఉన్న అమ్మాయిలా రెడీ అయి వచ్చింది. పవిత్ర డ్రెస్ ను చూసి అనసూయ వెటకారంగా నవ్వుతూ, తనిక్కడికి ఆడిషన్ కి వచ్చిందంటే నేను అస్సలు నమ్మను. చూడు, తను సేమ్ బెగ్గర్ లాగే కనిపిస్తోంది. చూస్తుంటే తను రాంగ్ ప్లేస్ కి వచ్చినట్టుంది. రోజు స్పాట్ లైట్ లో ఉండే సెలబ్రిటీస్ ను మాత్రమే హైర్ చేసుకుంటుంది. తనలాంటి నార్మల్ ఆర్టిస్ట్ ను హైర్ చేసుకునే అవకాశమే లేదు అని అంటుంది. అనసూయకు రావాల్సిన హీరో సినిమాలోని లీడింగ్ యాక్ట్రెస్ రోల్ ను పవిత్ర దక్కించుకున్నప్పటి నుండి అనసూయకి పవిత్ర అంటే ద్వేషం పెరిగిపోయింది. పవిత్రకి వచ్చిన సడన్ ఫ్రేమ్ ను చూసి అనసూయ అసూయతో తట్టుకోలేకపోయింది. మేబీ తనకు సడన్ ఫేమ్ రావడంతో కంపెనీ వాళ్లు స్పెషల్ గా ఇన్వైట్ చేసి ఉంటారు అని దివ్య అనగానే, ఇంపాసిబుల్, తను జస్ట్ ఒక న్యూ కమర్. అలాగే తను యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయి ఇంకా కొన్ని రోజులే అవుతోంది. అందులోనూ ఒక దానిలో తను వేసింది ఒక పని మనిషి పాత్ర. అలాంటిది తనను స్పెషల్ గా ఇన్వైట్ చేశారంటే నేను నమ్మను అని ఫ్రస్ట్రేటెడ్ గా చెప్తుంది అనసూయ. పవిత్ర వీళ్ల మాటలన్నీ వింది. కాని తను ఏం విననట్టు నటిస్తూ మౌనంగా ఉండిపోయింది. తన కాన్సంట్రేషన్ మొత్తం ఆడిషన్ పై పెట్టింది. తనకు ఈ ఆడిషన్ లో ఛాన్స్ రావడానికి కారణం తను వర్క్ చేస్తున్న మధులత ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటుంది. కానీ ఇదంతా వెనుక నుండి విజయ్ నడిపిస్తున్నాడని పవిత్ర ఏమాత్రం ఊహించలేదు. కాసేపటికి ఆడిషన్ స్టార్ట్ అవ్వగానే ఆడిషన్ రూమ్ లోకి బయట నిలబడి ఉన్న యాక్ట్రెసెస్ అందరినీ ఒక్కొక్కరిగా లోపలికి పిలిచారు. ఈవెన్ దివ్యా దీక్షన్, అనసూయ కూడా వాళ్ల ఆడిషన్ ను పూర్తి చేసుకుని బయటికి వచ్చారు. హే అనసూయ, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నీకే వస్తుందని అనిపిస్తోంది. ఇక్కడున్న వారందరిలో నీదే హైయెస్ట్ స్కోర్ తెలుసా? అంతేకాదు, మదన్ కూడా నీ పర్ఫార్మెన్స్ ను చూసి పాజిటివ్ లుక్ ఇచ్చాడు అని పొగిడింది దివ్య. నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తుంది అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా బదులు ఇచ్చింది అనసూయ. ఆడిషన్ రూమ్ లో తన పర్ఫార్మెన్స్ అవ్వగానే ఆమె అంకుల్ మన ఈ రోల్ తనకే కన్ఫర్మ్ అని సైగ చేశాడు. అందుకే అనసూయ అంత కాన్ఫిడెంట్ గా ఉంది. పవిత్ర పక్క నుండి కావాలనే నడుచుకుంటూ వెళ్తూ, రా దివ్య, మనం షాపింగ్ కి వెళ్దాం, ఆడిషన్ ఆల్రెడీ అయిపోయిందిగా అని తనకు వినపడేలా అంటుంది అనసూయ. వాళ్ళిద్దరూ వెళ్లిపోగానే
పవిత్ర తన నెంబర్ను చెక్ చేసుకుంది. తన నెంబర్ రాకుండా, తను పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఆడిషన్ పూర్తయ్యే అవకాశమే లేదని అనుకొని ఒకసారి చెక్ చేయడానికి ఆడిషన్ రూమ్ వైపుగా వెళ్ళింది పవిత్ర. అప్పటికే మను అంకుల్ ఇంకా మిగతా స్టాఫ్ థింగ్స్ అన్ని ప్యాకప్ చేస్తున్నారు. మదన్ ఆడిషన్ రూమ్ లోపల నుండి, మనోహర్ గారు, ఆడిషన్ కి అందరూ వచ్చినట్టేనా, లేక ఇంకెవరైనా మిస్ అయ్యారా అని అడిగాడు. లేదు, అందరి ఆడిషన్ అయిపోయినట్టే అని అన్నాడు మనోహర్. కానీ నేను లిస్ట్ చెక్ చేశాను. ఇంకా మధుశ్రీ అనే యాక్టర్ను మనం ఆడిషన్ చేయలేదు. తనింకా రాలేదా అని అడిగాడు మదన్. మదన్ కి పవిత్ర పేరు బాగా గుర్తుంది. ఎందుకంటే ఎల్విస్ తనకు కొద్ది రోజుల ముందు పవిత్ర గురించి చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి మరీ చెప్పాడు. ఎల్విస్ తో కలిసి మదన్ కొన్ని సంవత్సరాల క్రితం ఫిల్మ్స్ లో వర్క్ చేశాడు. తనకు ఎల్విస్ తో మంచి స్నేహం ఉంది. కాబట్టి ఎల్విస్ రెఫర్ చేసిన యాక్టర్ కనుక ఆమె టాలెంట్ ఏంటో ఖచ్చితంగా చూడాలని మదన్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. కాని ఆడిషన్ మొత్తం పూర్తయినా ఎల్విస్ రెఫర్ చేసిన పవిత్ర ఎక్కడా కనిపించకపోయేసరికి మదన్ మళ్లీ మనోహర్ ని అడిగి చెక్ చేసుకున్నాడు. తన ఆడిషన్ కి ఇంకా రానట్టుంది, ఇక్కడెవరూ లేరు అని అన్నాడు మనోహర్. ఎగ్జాక్ట్ గా అదే సమయానికి పవిత్ర ఆడిషన్ రూమ్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, నేనిక్కడే ఉన్నాను, నేనిప్పుడు ఆడిషన్ ఇవ్వచ్చా ప్లీజ్ అని రిక్వెస్టెడ్ గా అడిగింది. పవిత్ర ఆడిషన్ ఇవ్వడం మనోహర్ కి ఏమాత్రం ఇష్టం లేదు. అతను తనని ఎన్ని విధాలుగా ఆపాలని చూసినా లాభం లేకపోయింది. పవిత్ర మెల్లగా లోపలికి వచ్చి తన పర్ఫార్మెన్స్ ను స్టార్ట్ చేసింది. తను సిండ్రెల్లా రోల్ ను ప్లే చేయాలని నిర్ణయించుకుని ఒక మంచి ప్లెజెంట్ మ్యూజిక్ ను చూస్ చేసుకుంది. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే పవిత్ర నేల మీద కూర్చొని తన తలను మెల్లగా పైకి లేపింది. తను వేసుకున్న డ్రెస్, తన ముఖంలో కనిపిస్తున్న పెయిన్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తను పోషిస్తున్న సిండ్రెల్లా క్యారెక్టర్ ను అచ్చుగుద్దినట్టు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. మ్యూజిక్ కంటిన్యూ అవుతున్న కొద్దీ పవిత్ర మెల్లగా చిన్న చిన్న స్టెప్స్ తో డాన్స్ చేయడం మొదలుపెట్టింది. పవిత్ర డాన్స్ ను చూసిన స్టాఫ్ మెంబర్స్ అందరూ నిజంగా సిండ్రెల్లానే వారి ముందు డాన్స్ వేస్తోందేమో అన్నట్టు ఫీల్ అయ్యారు. సిండ్రెల్లా దూరంగా ఉన్న ఒక అందమైన కోట వైపుకి చూసింది. కాని తన పేదరికంతో ఆ కోటలోకి వెళ్లలేకపోయింది. సడన్ గా ఏదో మ్యాజిక్ జరిగినట్టు తన చేతి మీదకు ఒక బటర్ఫ్లై వచ్చి వాలింది. సిండ్రెల్లా ఆ బటర్ఫ్లైను ముట్టుకోగానే 1, 2 కాదు, కొన్ని వందల బటర్ఫ్లైస్ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. ఆ బటర్ఫ్లైస్ అన్నీ ఒక వైపుగా వెళ్లడం చూసిన సిండ్రెల్లా వాటిని ఫాలో అవుతూ ఒక చెట్టు వెనక్కి వెళ్ళింది. ఆ సీతాకోక చిలుకలన్నీ చెట్టు దగ్గర ఉన్న వైట్ డ్రెస్ మీద వాలాయి. సిండ్రెల్లాకి ఫైనల్ గా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ దొరికింది. వెంటనే ఆ డ్రెస్ ను వేసుకుని ఆ బ్యూటిఫుల్ డ్రెస్ లో అందాల రాకుమారిగా తిరిగి వచ్చింది. తను చిన్నగా ఆమె గౌన్ ను ఒక వైపు నుండి పైకి లేపుతూ సంతోషంతో డాన్స్ చేస్తుంటే ఆ సీతాకోక చిలుకలన్నీ తన చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతవరకు తన ఫేస్ లో ఉన్న సాడ్నెస్ ఇప్పుడు హ్యాపీ స్మైల్ తో రీప్లేస్ అయ్యింది. తను వెంటనే ఆ అందమైన డ్రెస్ తో ఆ కోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ అయిపోయింది. పవిత్ర అందరికీ థాంక్స్ చెప్పి మెల్లగా ఒక పక్కన వచ్చి నిల్చుంది. సడన్ గా మ్యూజిక్ ఆగిపోవడంతో తనను చూస్తున్న ఫెయిరీ టైల్ ముగిసిపోయిందని మదన్ రియలైజ్ అయ్యాడు. పవిత్ర పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉండడంతో, వావ్, ఈ లోకాన్నే మర్చిపోయేలా చేసి మరో ప్రపంచాన్ని పరిచయం చేయగలిగే టాలెంట్ ఉన్న ఇటువంటి ఆర్టిస్ట్ తనకు ఇంతవరకు ఎందుకు కనిపించలేదు అని అనుకుని మదన్ ఆశ్చర్యపోయాడు. పవిత్ర పర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యి సూపర్ పర్ఫార్మెన్స్ అని పవిత్రకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.